తెలంగాణ పద్మశాలి కుల బాంధవులు, తెలంగాణ జాతిపిత కొండల లక్ష్మణ్ బాపూజీ, మన ఈ తెలంగాణ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న గణేష్ గారు ఆధ్వర్యంలో కొండల లక్ష్మణ్ బాపూజీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ఈ మన కొండల లక్ష్మణ్ జాతిపిత ఒక విగ్రహం ప్రతిష్టాపన 25 ఫీట్ల హైట్లో ఎక్కడ లేని విధంగా చేయటానికి పూనుకున్నందుకు మన ఫౌండేషన్ సభ్యులందరికీ నా సంతోషము, నా నమస్కారం. కొండల లక్ష్మణ్ బాపూజీ చెప్పేదాంట్లో ఎంత ఆయన చేసిన పద్మశాలి కానీ బీసీ వర్గాన్ని కానీ ఆయన చేసినది సహకారం కానీ సహకార సంఘాల నుంచి చేసిన మన డెవలప్మెంట్ కానీ మన ఇండస్ట్రీకే కాకుండా మన బీసీ వర్గానికి అన్ని రకాలుగా ఆయన ప్రోత్సహించి వివిధ కోఆపరేటివ్ సొసైటీని ఉద్భవించి చేసినందుకే మనం ఈ స్థాయిలో ఉన్నాము. మనకు ఈ గుర్తింపు రావడానికి తనే కారణము. అతన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇటువంటి జాతిపిత గురించి మన అందరికీ తెలిసే విధంగా రేపు మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మనం ఒక పాఠ్య పుస్తకాలు కూడా ప్రచురించాలని కూడా మనం దాని మీద కూడా మన గవర్నమెంట్ ప్రతిపాదించాలి. అదే విధంగా మనం జాతిపితని గుర్తించే విధంగా మనం చేసుకోవడానికి ఇక్కడ కొత్తపల్లి కారణం ఏంటంటే మన పద్మశాలి వాళ్ళంతా ఇక్కడ కనీసం 500 మగ్గాళ్ళతోటి ఇండస్ట్రీ నడుస్తుంది. అందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఉండటం వల్ల ఈ ఇండస్ట్రీకి బాగా ఇంప్లిమెంట్ అయింది. మరి ఇంకా ఇంప్లిమెంట్ కావడానికి జాతిపిత గుర్తింపు వల్ల ఇంకా ఇంప్లిమెంట్ కావడానికి ఎన్నో ఉన్నాయి. దాని గురించి మనము ఇక్కడ పెట్టడానికి నిర్ణయించడం ఎంతో సంతోషకరమైన విషయము. మాకు ఈ ఇండస్ట్రీలో నేను 13 ఏళ్ల వయసు నుంచే నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి కారణము ఆ జాతిపిత కొండల లక్ష్మణ్ బాపూజీ వల్లనే నేను ఇండస్ట్రీ ఎంచుకున్నాను. దానివల్ల నాకు ఫస్ట్ సంవత్సరంలో 80 ఏళ్ళే నాకు నేషనల్ అవార్డు వచ్చింది. 2010లో సంత కబీర్ వచ్చింది. 2013లో పద్మశ్రీ వచ్చింది. ఇది ఎంత కారణము జాతిపిత కొండల లక్ష్మణ్ బాపూజీ వల్ల జరిగిందని నా ప్రగాఢ నమ్మకము. దీన్ని ఎవరు కూడా మర్చిపోని విధంగా మనము దీని ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని, మనమందరం కలిసికట్టుగా చేయాలనే తాపత్రయం అందరిలో ఉంది. మనము కూడా దీన్ని బీసీ వర్గాన్ని కూడా కలుపుకొని చేస్తే బాగా జయప్రదం జరుగుతుందని పెద్ద ఎత్తున మన ప్రోగ్రాం చేయాలి. దానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా మనం పిలుచుకొని ప్రోగ్రాం చేస్తే చాలా సంతోషకరమైన ప్రోగ్రాం జరుగుతుంది. మనం ఇండస్ట్రీలో కానీ మన ప్రజల్లో కానీ మనము మన విలువను పెంచుకునే విధంగా జరుగుతుందని ఆలోచనతో ఈ ప్రోగ్రాము చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషకరము. దీంట్లో పున్న గణేష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం జయప్రదం చేస్తారని నమ్మకం నాకు ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.